కొంతమంది మారు మనసు పొందామంటారు, రక్షణ పొందామంటారు, పాపిష్టి లింకులు ఏం వదిలిపెట్టరు. అవి మనకు తగవు కదా, వదిలేసేయాలి కదా. మా డాడీ చిన్నప్పుడు చెప్పేవాడు, అరే సబ్కో హాయ్ మత్ బోల్నా బేటా, ఏ లోగ్ హోతా హాయ్ బోలో సో బాయ్ బోలో. మా డాడీ చెప్పేవాడు, హలో అంటే చలో అనాలరా, హాయ్ అంటే బాయ్ అనాలరా, అందరితో హాయ్ అంటే హాయ్ అనకూడదురా. వాళ్ళు మనకు తగలరు. మా జీవితం మీద చాలా పెద్ద ముద్ర వేసిన స్టేట్మెంట్స్ అవన్నీ కూడా. కొందరి ప్రవర్తన, కొందరి వ్యక్తుల్ని, విధానాలను చూసినప్పుడు కొడుక వద్దు. ఈవెన్ ఇఫ్ దే సే హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ మార్నింగ్, యూ మస్ట్ రిప్లై దెమ్ విత్ బాయ్. నో, హలో బోలేస్తే చలో బోలో బేటా. మా డాడీ స్టేట్మెంట్స్ అట్లా ఉండేవి. చాలా జీవితం మీద ప్రభావం చూపించిన విషయాలు అవన్నీ. కాబట్టి 15వ కీర్తనలో గుర్తుందో మీకు చదవక్కర్లేదు కానీ, యెహోవా కూడా అతిథిగా నివసింపదగినవాడు, యెహోవా పరిశుద్ధ పర్వతం ఎక్కదగిన వాడేవాడు, అతను హృదయపూర్వక నిజంపోతాడు, అబద్ధమాడు కొండములు చెప్పడు. ఈ క్వాలిటీ చెప్పి 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 అతను అంటాడు, యెహోవా యందు భయభక్తులు కల వారిని సన్మానించను. దాని కింది వచ్చును, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. గుర్తుపెట్టుకున్నారా? ఒకే వచ్చును 2 లైన్లు అవి. అంటే ఒకటి భక్తుల్ని సన్మానిస్తాడు, 2 నీచుల్ని అసహించుకుంటాడు. ఈ క్వాలిటీ ఉంటే కొంతమంది భక్తుల్ని సన్మానిస్తారు, అన్ని కూడా సన్మానిస్తారు అవసరం అయితే. ఎందుకన్నా ఆడవాడు ఎప్పుడో ఉపయోగపడతాడు. ప్రతి వనాలు మాట్లాడు మాకు. మరి లోకల్లో ఉన్నావు, అందరితో టచ్ లో ఉండాలా. ఆడు పాపానికి ఆడు పోతా, నువ్వు ఫోన్ ఇవ్వరు, నువ్వు తగిలించుకున్నావు కదా అన్ని. మేమనేది కూడా ఆడి పాపానికి కానీ పోనీ, నువ్వెందుకు తగిలించుకున్నావు అన్ని. రావడం గోదావరి రోడ్డుకి తగిలే కట్టేసిన రకం కాదు, నువ్వు తాగుపోతే వ్యవహారం కాదు. ముందు ఇప్పి ఆ కనెక్షన్ ఇప్పు. యెషయా 5లో ఏమన్నా తెలుసా? భక్తిహీనతను త్రాడుతో పాపమును లాక్కుని వారికి భక్తిహీనత అని కదా అందరూ. అదేంటి మీరు అడుగుతారు నన్ను? భక్తిహీనత ఏంటంటే భక్తి లేకపోవడం కాదు, సింపుల్. దాని మీకు అర్థం అవ్వాలంటే రక్తహీనత. రక్తహీనత అంటే ఏంటి? రక్తం లేకపోవడమా? నేను అడుగుతాను నన్ను. రక్తహీనత అంటే రక్తం తగ్గింది, ఉండాల్సినంత లేదు. భక్తిహీనత కూడా అంతే. ఈడు భక్తిహీనుడు అంటే అర్థం ఏంటంటే ఉండాల్సినంత భక్తి లేనోడు. ఇప్పుడు నీ రిలేషన్స్ అని అలా కలిపితే సెల్ ఫోన్ ఓపెన్ చేసి 2-3 వేలు కాంటాక్ట్ ఉన్నాయి కదా, అందులో భక్తిహీనులు లిస్ట్ డిలీట్ కొట్టే దమ్ముందా నీకు? పెద్ద పెద్ద మర్మాలు మాట్లాడు బాబు. నీకు దమ్ముంటే ఫోన్ తీసుకోవటం కానీ భక్తిహీనుల పేర్లు డిలీట్ కూడా చూద్దాం. అంటే నీకు ఉపయోగపడే అవకాశం ఉంటే ఎంత దరిద్రమైన భరిస్తావా? దాని పేరు క్రైస్తవ్యమా? పెద్ద పెద్ద మాటలు